అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మిత్రులారా, ఈ 16వ ఎపిసోడ్ అనేటువంటిది చాలా క్లిష్టమైన ఆసక్తికరమైనటువంటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ను బాగా మీరు అర్థం చేసుకోవాలంటే దీనికంటే ముందున్నటువంటి ఎపిసోడ్లను కూడా మీరు పరిశీలించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ ప్రపంచంలో ఇస్లాం మతం అయితేనేమి, క్రైస్తవ మతం అయితేనేమి, హిందూ మతం అయితేనేమి, బౌద్ధ మతం అయితేనేమి, లేదా ఇతరత్ర మతాలైతేనేమి, ఈ మత గ్రంథాలన్నిట్లలో ఉండేటువంటి దేవుడు ఒకరే. ఆయనే 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద యేసుక్రీస్తుగా పుట్టి శిలువ మరణము చెంది పునరుత్థానుడైనటువంటి మహాదేవుడుగా మనం ఈ ఎపిసోడ్లో మనము నిరూపించబోతున్నాము. మిత్రులారా, ఖురాను గ్రంథ లేఖనాల ఆధారంగా మనం ఈ విషయాన్ని నిరూపించబోతున్నాము. ఇది అర్థం కాకనే ప్రపంచంలో వివిధ రకాలైనటువంటి మత ఘర్షణలు, అశాంతి, అసమాధానము ఇవన్నీ ఉన్నాయి. ప్రజలు ఆధ్యాత్మిక గ్రంథాలను సరిగా చదవడం లేదు. దాదాపు 100కి 95% మంది ప్రజలు ఏ గ్రంథం చదవని ప్రజలే ఉన్నారు. ఆ మిగిలినటువంటి 5% ప్రజలు కూడా కేవలం వాళ్ళ మత గ్రంథాన్ని మాత్రమే చదువుతూ వేరే మత గ్రంథంలో ఉండే దేవుడు వేరే దేవుడు అని వాళ్ళు అనుకుంటున్నారు. అన్ని మత గ్రంథాలను పరిశోధించి గనక చూసినట్లయితే దేవుడు వాళ్ళకు గనక వాళ్ళ మనోనేత్రాలు వెలిగించినట్లయితే, వాళ్ళ మనోనేత్రాలు తెరిచినట్లయితే దాదాపుగా అన్ని మత గ్రంథాలలో ఉండేటువంటి దేవుడు ఒక్కరే అనే విషయం వాళ్ళకు అర్థమవుతుంది. దయచేసి చూడండి మిత్రులారా, సూరా అల్ హజ్ వచనము 40. అల్లాహయే గనక జనులలో కొందరిని మరికొందరి ద్వారా అడ్డుకోకపోతే మఠాలు, ఆశ్రమాలని కూడా ఉంది ఇక్కడ. మఠాలు, ఆశ్రమాలు, చర్చీలు, యూదుల ప్రార్థనాలయాలు, మస్జీదులు, వేటిలో అల్లాహ్ పేరు అత్యధికంగా స్మరించబడుతుందో అవన్నీ కూడా ధ్వంసం చేయబడి ఉండేటివి. మఠాలు అంటే అర్థం ఏంటి? మఠాలని మన తెలుగు ట్రాన్స్లేషన్లో మఠాలని ఉంది, కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఆశ్రమాలని కూడా ఉంది. ఈ మఠాలు, ఆశ్రమాలు అంటే అర్థం ఏంటంటే దేవుని గురించి భక్తి సాధనను నేర్పించేటువంటి గురు శిష్య పరంపరకు సంబంధించినటువంటి నిలయాలు. అంటే ఇప్పుడు ప్రధానంగా మనకు ఈ హిందూ మతంలో మఠాలు చాలా కనపడతాయి. అదేవిధంగా బౌద్ధ ధర్మం ప్రకారం కూడా చాలా వరకు మఠాలు కనపడతాయి. అదేవిధంగా ఇతరత్ర ఇంకా కొన్ని వేరే మతాలలో కూడా ఈ యొక్క దేవుని గురించి బోధించేటువంటి, దేవుని గురించి దైవ జ్ఞానము నేర్పించే గురు శిష్య మందిరాలు అనేటువంటివి ఇక్కడ మనకు కనపడుతున్నాం. ఇవి ఏదైతే ఈ మఠాలు, ఆశ్రమాలు ఉన్నాయో ఇవి. తర్వాత ఏముంది అక్కడ? చర్చీలు. చర్చీలు అంటే క్రైస్తవ ప్రార్థనా మందిరాలు. నెక్స్ట్ యూదుల ప్రార్థనాలయాలు. మస్జీదులు అంటే మన ముస్లిం సహోదరులు నమాజ్ చేసుకునేటువంటి నిలయాలు, నమాజ్ చేసుకునేటువంటి మందిరాలను మస్జీదులు అని అంటాం. ఇవి కాకుండా ఇంకేమంటున్నారు అక్కడ? కంటిన్యూస్గా చూడండి. వేటిలో అల్లాహ్ పేరు అత్యధికంగా స్మరించబడుతుందో అన్ని ధ్వంసం చేయబడి ఉండేటువంటివి. అప్పుడు అల్లాహయే గనక ధ్వంసం చేయాలనే ఆలోచన వచ్చినటువంటి వ్యక్తులను కొంతమంది వ్యక్తుల ద్వారా అడ్డుకోకపోతే, ధ్వంసం చేయాలనే ఇటువంటి అల్లాహ్ పేరు వీటన్నిట్లలో అల్లాహ్ పేరే అత్యధికంగా స్మరించబడుతూ ఉంది. అయితే ఈ యొక్క అల్లాహ్ పేరు అత్యధికంగా స్మరించబడేటువంటి వీటిని ధ్వంసం చేయాలని ప్రేరేపించేటువంటి వ్యక్తి ఎవరు? సైతాను ప్రేరేపిస్తాడు. దానికి సంబంధించిన వచనం కూడా మనం చూద్దాం. ఇప్పుడు అల్ బకరా సూరాలో 168, 169 కనుక మనం చూసినట్లయితే, ప్రజల్లారా, భూమిలోని ధర్మసమ్మతమైన పవిత్రమైన వస్తువులన్నిటినీ తినండి, కానీ
సైతాను అడుగుజాడలలో మాత్రము నడవకండి. వాడు మీకు బహిరంగ శత్రువు. వాడు మిమ్మల్ని కేవలము చెడు వైపుకు, నీతి బాహ్యత వైపుకు పురిగొల్పుతాడు. అంటే ఈ సైతాను దేని వైపు పురిగొల్పుతాడు? చెడు పనుల వైపు పురిగొల్పుతాడు. అంటే చెడు పనులు అంటే ఏంటివి? ఇట్లా దేవుని గురించి బోధించేటువంటి మఠాలను, దేవుని గురించి బోధించేటువంటి ఆశ్రమాలను, దేవుని గురించి భక్తి సాధన నేర్పించేటువంటి చర్చిలను, దేవుని గురించి దేవునికి లోబడి ఉండమని నేర్పించేటువంటి మసీదులను, యూదుల ప్రార్థనాలయాలను, అల్లాహ్ పేరు వేటిలో అయితే ఎక్కువగా స్మరించబడుతుందో వాటినన్నిటినీ ధ్వంసం చేయమని చెడు వైపుకు ప్రేరేపించేటువంటి వ్యక్తి సైతాన్. ఈ యొక్క సైతాను చేష్టలను దేవుడు మరికొందరి వ్యక్తుల ద్వారా అడ్డుకొని వాటిని పరిరక్షించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు మనకు మఠాలలో, ఆశ్రమాలలో అల్లాహ్ పేరేంటి అనేటువంటి డౌట్ కొందరికి రావచ్చు. మతానికి ప్రధానమైనటువంటి మనము పునాది గ్రంథము ఏదైతే ఉందో ఈ పునాది గ్రంథము భగవద్గీత అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి హిందూ మతానికి ప్రధానమైనటువంటి పునాది గ్రంథము వేదము. ఈ వేదము అనేటువంటి దాన్ని వేదవ్యాస మహర్షి ప్రజలు అర్థం చేసుకోవడానికి సులువుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన 4 వేదాలుగా విభజించడం జరిగింది. వేద మంత్రాలు వేదవ్యాస మహర్షి కంటే ముందు నుంచే వేద మంత్రాలు ఉన్నాయి, వేల వేద మంత్రాలు ఉన్నాయి. వాటిని ఏ మంత్రం ఏ కోవకు వస్తుంది అనేటువంటిది ఆయన పరిశీలించి దాన్ని 4 వేదాలుగా విభజించడం జరిగింది. అది ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. దీన్ని మనము చతుర్వేద సంహిత అని కూడా అంటాం. యాక్చువల్గా ఇది వేదము. జనరల్గా మనం బయట మాట్లాడేటప్పుడు అంటారు, మీ మాట మాకు వేదవాక్కు, వేద పండితులు, వేద మంత్రాలు, వేదోచ్చారణలు, వేదము 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 అనేటువంటిది హిందూ మతానికి పునాది కలిగినటువంటి యొక్క ఈ చతుర్వేద సంహితనే ఆధారం. ఇక్కడ మనకు అల్లాహ్ అని ఉండదు. చతుర్వేద సంహితలో ఆ దేవుణ్ణే పరమాత్ముడు, పరమేశ్వరుడు అన్నా, పరమాత్ముడు అన్నా, పరబ్రహ్మము అన్నా, పరాత్పరుడు అన్నా ఒకరికి సంబంధించినటువంటి పేర్లే. ఆ దేవుణ్ణే బౌద్ధ మత గ్రంథాలలో లోకరక్షకుడు అనేటువంటి పేరుతో పిలుస్తాం. బౌద్ధ గ్రంథాలలో ఎక్కడుంది ఇది సబ్జెక్టు అంటే మనకు ఈ త్రిపిటకల గ్రంథంలో ఈ లోకరక్షకుడు అనేటువంటి పేరుతో పిలువబడిన దేవుణ్ణి మనం అక్కడ చూడవచ్చు. అంటే ఇక్కడ బౌద్ధ మఠాలు, బౌద్ధ ఆశ్రమాలలో కూడా అల్లాహ్ నామస్మరణ జరుగుతూ ఉంటుంది. లోకరక్షకుణ్ణి మనము వెంబడించాలి అనేటువంటి మాటను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ బౌద్ధ మత గ్రంథాలలో మనకు బాగా పరిశోధిస్తే లోకరక్షకుడు అనేటువంటి మ్యాటర్ మనకు దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? చర్చిలు అంటే మనకందరికీ తెలిసినటువంటి విషయమే. క్రైస్తవుల ప్రార్థన మందిరాలను చర్చిలలో ఏ గ్రంథం గురించి ప్రధానంగా బోధించడం జరుగుతుంది? బైబిల్ గురించి బోధించడం జరుగుతుంది. బైబిల్లో ఆ దేవుని పేరే ఏమని ఉంది? యెహోవా అనేటువంటి పేరుతోటి ఆ దేవుని పేరును యెహోవా అనే అల్లాహ్ పేరునే బైబిల్ గ్రంథంలో యెహోవా అని పిలుచుకుంటాం. ఓకే, ఇటు వరకు కూడా మీకు క్లారిటీ వచ్చింది. యూదుల సమాజ మందిరాలు లేకపోతే యూదుల ప్రార్థనాలయాలలో ఆ దేవుని పేరు, వాళ్ళకు ప్రధానమైనటువంటి గ్రంథం ఏంటి? వాళ్ళకు ప్రధానమైనటువంటి గ్రంథము మోసే ద్వారా దేవుడు వాళ్లకు అందించబడినటువంటి గ్రంథము తౌరాతు లేదా తోరా. ఈ గ్రంథము ప్రధానమైనటువంటి గ్రంథము. ఈ గ్రంథంలో హెబ్రీ భాషలో ఆయన పేరును ఎలోహిం దేవుడు, ఎలోహిం నాథుడు అనేటువంటి పేరుతో అక్కడ ఆ పేరుతో పిలుస్తాం. ఇప్పుడు మనకు ఈ యొక్క మజీదులలో లేదా ఖురాన్ గ్రంథంలో మనకు ఈయన పేరు ఏం పేరుతోటి పిలుస్తాం? మనము అల్లాహ్ అనే పేరుతోటి మనం పిలుచుకుంటూ ఉంటాం. అంటే నేను అంటున్నాను ఏంటంటే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్
అనే పేరుతో పిలువబడిన దేవుడు, బైబిల్ గ్రంథంలో యెహోవా అనే పేరుతోని పిలువబడినటువంటి దేవుడు, వేదాలలో పరమాత్ముడు అనే పేరుతోని పిలువబడినటువంటి దేవుడు, త్రిపిటకాల గ్రంథంలో లోకరక్షకుడు అనేటువంటి పేరుతో పిలువబడిన దేవుడు, హెబ్రీ భాషలో ఎలోహిం అనేటువంటి పేరుతోని పిలువబడిన దేవుడు ఒక్కరే. ఇప్పుడు ఈ బాటల్లో ఉండేటువంటి దీన్ని మనం తెలుగులో ఏమంటాము? నీళ్లు అని అంటాం. దీన్నే ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటారు? వాటర్ అని పిలుస్తారు. దీన్నే హిందీ వాళ్ళు ఏమంటారు? పాని అని పిలుస్తారు. దీన్నే తమిళం వాళ్ళు ఏమని పిలుస్తారు? తన్ని అని పిలుస్తారు. ఇప్పుడు మనం అదే నీకు సంస్కృతం దాంట్లో లేకపోతే జలము, ఉదకము ఇట్లాంటి పేరుతో పిలుస్తారు. ఉండేటువంటి పదార్థం అంతా ఇదే. ఎవరి భాషలో వాళ్ళు దీనికి వాళ్ళ భాషలో ఆ పేరుతో పిలుచుకుంటున్నారు. నేను నీళ్లు అన్నా, ఇంగ్లీష్ వాళ్ళు వాటర్ అన్నా, హిందీలో పానీ అన్నా, ఇంకొకరు జలమన్నా, ఉదకమన్నా, తన్ని అన్నా అంతా ఇదే. అట్లనే దేవుణ్ణి ఎవరి భాషలో వాళ్ళు, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వాళ్ళు ఆ భాషలో ఆ పేర్లతో, ఇందాక చెప్పబడినటువంటి పేర్లతో పిలుచుకుంటూ ఉన్నారు. అయితే చాలామందికి ఈ విషయం అర్థం కాక అల్లాహ్ అంటే మాకు శత్రుదేవుడేమో అని కొందరు, యెహోవా అనేసరికల్లా మాకు శత్రువుల దేవుడేమో అని కొందరు, ఎలోహిం అని తలకల్లా మాకు శత్రువుల దేవుడేమో అని ఇంకా కొందరు, లోకరక్షకుడు అనే తలకల్లా ఆయన వేరే వాళ్ళ దేవుడేమో అని, కేవలం బౌద్ధుల దేవుడే మా దేవుడైతే కాదని ఒకరు, ఈ విధంగా పరమాత్ముడు అనేసరికల్లా ఆయన హిందువుల దేవుడే కానీ మా దేవుడు కాదని ఒకరు, ఈ విధంగా ఎవరెంతకు వాళ్లకు సరిగా అర్థం కాకపోవడం వల్ల కన్ఫ్యూజన్ తయారైపోయి ఒకరికొకరు శత్రుభావనలు పెంచుకొని ఒకరికొకరి మందిరాలను పడగొట్టుకుంటూ, యుద్ధాలను చేసుకుంటూ, చంపుకుంటూ ప్రపంచమంతా రక్తం ఏరులై పారుతా ఉంది. ఇది అర్థం కాకనే అల్ హజ్ సూరా 67, 68, 69 వచనాలను చదువుతున్నాను, వినండి. ప్రతి అనుచర సమాజానికి మేము ఒక ఆరాధన పద్ధతిని నిర్ధారించి ఉన్నాము. దాన్ని వారు పాటిస్తున్నారు. కాబట్టి వారు ఈ విషయంలో నీతో గొడవ పడకూడదు. నువ్వు మాత్రము ప్రజలను నీ ప్రభు వైపు పిలువు. నిశ్చయంగా నువ్వు సన్మార్గాన ఉన్నావు. ఒకవేళ అప్పటికీ వారు నీతోని వాదలాటకు దిగితే వారికి ఇలా చెప్పు, మీ కర్మల సంగతి అల్లాహ్కు తెలుసులేండి. మీరు విభేదించుకుంటున్న విషయాల గురించి అల్లాహ్ ప్రళయ దినాన మీ మధ్యన తప్పకుండా తీర్పు తీరుస్తాడు, మన మధ్యన తీర్పు తీరుస్తాడు. బాగా జాగ్రత్తగా వినండి. ప్రతి అనుచర సమాజానికి ఒక ఆరాధన పద్ధతిని మేము నిర్ధారించి ఉన్నాం. ఏదైతే ఇప్పుడు ఉన్నాయో ఈ మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఒక అల్లాహ్ను ఆరాధించేటువంటి పద్ధతి ఒకటి, వాళ్ళ భాషలో అల్లాహ్ పేరును వాళ్ళు పిలుచుకునేటువంటి భాషలో వాళ్ళు ఒక ఆరాధన పద్ధతిని దేవుడు నిర్ణయం చేసిన అంట. ఒక పద్ధతిని నిర్ధారించి ఉన్నాము. ఎవరికి? ప్రతి అనుచర సమాజానికి, అంటే అల్లాహ్ను ఆరాధించే సమాజానికి ఒక ఆరాధన పద్ధతిని నిర్ధారించి ఉండడం అనేది జరిగింది. వాళ్ళు దాన్ని పాటిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈ విషయంలో నీతోని గొడవ, ప్రవక్త వాళ్ళు నీతోని గొడవ పడకూడదు. ఇది ఎందుకంటే నువ్వు మాత్రం నీ ప్రజల వైపుకు కరెక్ట్గానే పిలుస్తున్నావు, కరెక్ట్గా రైట్ మార్గంలో నువ్వు ఉన్నావు. నీ ప్రజల్ని నీ ప్రభు వైపు పిలుస్తున్నావు. వాళ్ళు అప్పటికి కూడా నీతోని వాదులాటకు దిగితే మీ కర్మల సంగతి అల్లాహ్కు తెలుసు, ప్రళయ దినాన ఆయన తీర్పు చేసినప్పుడు మీకు అర్థమవుతుందని చెప్పేసేయి అనేటువంటి మాటను ఇక్కడ చెప్తుంది. అంటే ఈ వచనంలో మనము ధ్యానించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రతి అనుచర సమాజానికి ఒక ఆరాధన పద్ధతి అనేది ఉంది. దాన్ని అల్లాహ్ తాలానే డిసైడ్ చేసినాడు. దాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళు మనకు అర్థం కానంత మాత్రాన, ఎవరికో అర్థం కానంత మాత్రాన వాళ్ళు వాళ్ళ దేవుడు వేరే మా దేవుడు వేరే అని ఊహించవలసినటువంటి అవసరము, కొట్లాడుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఉన్నది ఒకే దేవుడే. ఆ దేవుడే అల్లా, ఆ దేవుడే యెహోవా, ఆ దేవుడే పరమాత్ముడు, ఆ దేవుడే ఎలోహిం. ఇందాక చెప్పినది. అయితే ఈ మిస్అండర్స్టాండింగ్స్ వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రతి సమాజానికి ఒక ఆరాధన పద్ధతి అనేది ఉంది. దాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. దాన్ని కొంతమందికి సరిగా అర్థం కానంత మాత్రాన తొందరపడి వీళ్ళు అవిశ్వాసులేమో, లేదా వీళ్ళు భక్తిహీనులేమో, లేదా వీళ్ళు అసలు దేవుణ్ణి నమ్మని వాళ్ళేమో అని తొందరపడి మిస్అండర్స్టాండింగ్కు రావాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పవలసినటువంటి బాధ్యత విశ్వాసుల పైన ఉంది. నెక్స్ట్ ఇంకొక వచనాన్ని కూడా
చూస్తూ ఉన్నా, చదివి వినిపిస్తున్నాను చూడండి. అల్ అన్కబూత్ సూరా 46లో చూడండి. ఉత్తమ పద్ధతిలో తప్ప గ్రంథవహులతో వాదించకండి, వారిలోని దుర్మార్గులతో అయితే వాదించవచ్చు. మేము మా వద్దకు పంపబడిన గ్రంథాన్ని, మీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని కూడా విశ్వసిస్తున్నాము. మా ఆరాధ్య దేవుడు, మీ ఆరాధ్య దేవుడు ఒక్కడే, మేము ఆయన ఆజ్ఞలకే కట్టుబడి ఉన్నాము అని స్పష్టంగా చెప్పేయండి. ఓ ప్రవక్త, ఓ విశ్వాసులారా, మీరు స్పష్టంగా చెప్పండి. ఏమని చెప్పండి? మా ఆరాధ్య దేవుడు, మీ ఆరాధ్య దేవుడు ఒకరే, మేము ఆయన ఆజ్ఞలకే కట్టుబడి ఉన్నాము అని చెప్పి మీరు స్పష్టంగా చెప్పండి. గ్రంథం కలిగినటువంటి ప్రజలు, గ్రంథం కలిగిన ప్రజలు ఎవరు? క్రైస్తవులకు బైబిల్ గ్రంథం ఉంది. మీకు అంతకుముందు ఉన్నటువంటి భక్తులకు తౌరాతు గ్రంథం ఉంది. ఇంకా ఇతరత్ర కొన్ని గ్రంథాలు కూడా ఉన్నాయి. త్రిపిటకాల గ్రంథంలో మనకు దిగాయనికల్ చాప్టర్, అటువంటి ఏదైతే గ్రంథం కలిగిన ప్రజలు ఉంటారో, దేవుణ్ణి గురించి అన్వేషించేటువంటి సత్యాన్వేషకులు ఎవరైతే ఉన్నారో, దేవుణ్ణి గురించి తెలుసుకోవాలని దైవ జ్ఞానం కోసం ఆరాటపడేటువంటి ప్రజలు, గ్రంథం కలిగిన ప్రజలు, గ్రంథాలను చూస్తూ దేవుని కోసం వెతుకులాడేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, గ్రంథము కలిగినటువంటి ప్రజలు, గ్రంథవహులతోనే మీ సంభాషణ ఏ విధంగా ఉండాలి? ఉత్తమ పద్ధతుల్లో ఉండాలి. నీకు అర్థం కాలేదని చెప్పి తిప్పలు పెట్టే కార్యక్రమాలకు నువ్వు దిగకూడదు. నీకు అర్థం కానంత మాత్రాన వాళ్ళ దేవుడు వేరే అనుకొని, వాళ్ళ దేవుడు శత్రుదేవుడు అనుకొని మీరు తొందరపాటు కార్యక్రమాలకు రాకూడదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఉత్తమ పద్ధతిలో తప్ప గ్రంథవహులతో వాదించకండి. వాళ్ళలో ఎవరన్నా దేవుణ్ణి క్రిటిసైజ్ చేయాలనుకునేటోళ్ళు ఉంటే వాళ్ళతో వాదించవచ్చు, కానీ జనరల్గా దేవుణ్ణి ఆరాధించాలా అనేటువంటి తాపత్రయపడేటువంటి వాళ్ళను మీ మిస్అండర్స్టాండింగ్ ద్వారా వాళ్ళతోనే నువ్వు తప్పు పద్ధతిలో నువ్వు వాదించకూడదు. ఉత్తమ పద్ధతుల్లో మాత్రమే వాళ్ళతోని మాట్లాడాలి. సూరా రూమ్ ఆయతులు 1, 2, 3, 4. ఆలిఫ్ లామ్ మీమ్, రోమన్లు ఓడిపోయారు. సమీప భూభాగంలో అయితే ఈ అపజయం తర్వాత త్వరలోనే వాళ్ళు విజేతలు అవుతారు. కొన్నేళ్లలోనే, దానికి ముందైనా తర్వాత అయినా నిర్ణయం అల్లాహ్దే. ఆ రోజు ముస్లింలు సంతోషిస్తారు. బాగా జాగ్రత్తగా చూడండి మిత్రులారా. రోమన్లు ఓడిపోయినారంట. రోమన్లు ఎక్కడ ఇది రోమన్ది? సమీప భూభాగంలో. ఏ సమీప భూభాగంలో? అరేబియా దేశానికి సమీప భూభాగంలో, అంతే కదా. ఓ ప్రవక్త, సమీప భూభాగంలో రోమన్లు ఓడిపోయినారు, ముస్లింలు బాధపడుతున్నారు, వాళ్ళు తొందరలో గెలుస్తారు, ఆ రోజు ముస్లింలు సంతోషపడతారు అనేటువంటి ఆయత ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఏం జరిగింది ఇక్కడ విషయం అంటే, మిత్రులారా, మనకు ఖురాను గ్రంథము ఏ ప్రవక్త ద్వారా మానవాళికి అందించబడిందో, ఆ ప్రవక్త వారు అంటే దాదాపు 1400 సంవత్సరాల కిందట ముహమ్మద్ ప్రవక్త వారు ఈ భూమి మీద జీవించిన కాలంలో ఆయనకు 40 సంవత్సరాల వయసులో ఆయనకు వహీ అంటే దైవవాణి, ఆకాశవాణి, అశరీరవాణి లేదా నీకు పరలోక వాణి, ఆయనకు 40 ఏళ్లలో ఆయనకు ఈ ఖురాను గ్రంథ అవతరణ ప్రారంభమైంది. ఆ తొలినాళ్లలో అక్కడ సౌదీ అరేబియా దేశానికి సమీపంలో రోమన్ దేశము అనేటువంటిది ఒక బలమైన దేశము, అదేవిధంగా పారసీక దేశం అనేటువంటి ఒక దేశం కూడా ఉంది. ఈ రెండింటి మధ్యలో కొట్లాటలు ఉన్నాయి. రోమన్ ప్రజలకి పారసీక ప్రజలకి కొట్లాటలు ఉన్నాయి, శత్రుత్వం ఉంది. ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఒక బలమైనటువంటి దేశంగా ఉన్నటువంటి రోమన్లే ఓడిపోయినారు, పారసీకులు గెలిచినారు. అయితే ఇక్కడ ఈ సౌదీ అరేబియాలో ఉన్నటువంటి విధానం ఏంటంటే, అక్కడ ఉండేటువంటి ముష్రికులు, ఏదైతే అవిశ్వాసులు, ఏదైతే భక్తిహీనులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఈ పారసీకులను సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు. ఇక్కడ ముస్లింలు ఇక్కడ రోమన్లను సపోర్ట్ చేసేవాళ్ళు. రోమన్లు ఎవరు? క్రైస్తవ ప్రజలు, రోమన్ ప్రజలు. రోమన్లు ఓడిపోయినారు అంటే క్రైస్తవులు ఓడిపోయినారు. క్రైస్తవులు ఓడిపోయినందుకు బాధపడింది ఎవరు అంటే ముస్లింలు ఓడిపోయినారు. సౌదీ అరేబియాలోని మహమ్మద్ ప్రవక్త వారు అయితేనేమి, ఆయనతో పాటు ఉండేటువంటి సహాబీలు అయితేనేమి, ఆయనతో పాటు ఉండేటువంటి విశ్వాసులు అయితేనేమి, అందరూ చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఈ రోమన్ ప్రజలు ఓడిపోయినారు. వాళ్ళు భక్తిపరులు, వాళ్ళు
వాళ్లకు ఈ ముస్లింలు మద్దతుదారులు. ఇక్కడ క్రైస్తవులు గెలిచినందుకు అల్లాహ్ మీరు సంతోషపడతారని చెప్తున్నాడు. క్రైస్తవులు గెలుస్తారు, మీరు సంతోషపడతారని చెప్తున్నారు. ఇక్కడ వచ్చినది అంటే ఏంటి అర్థము? క్రైస్తవులు గ్రంథవహులు, ముస్లింలు గ్రంథవహులు, ఒకే దేవుణ్ణి ఆరాధించేటువంటి ప్రజలు కనుక మీరు సంతోషపడతారు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. మిత్రులారా, ఈ వచనాలన్నింటినీ ఒకసారి మనం అన్నింటినీ గ్యాదర్ చేసుకొని మనం విశ్లేషించినట్లయితే మనకు అర్థమవుతున్నది ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా అన్ని మత గ్రంథాలలో ఉండేటువంటి దేవుడు ఒకరే. ఆయనే అల్లాహ్, ఆయనే యెహోవా, ఆయనే పరమాత్ముడు, పరబ్రహ్మము, పరాత్పరుడు, భగవంతుడు, ఈ పేర్లతోని పిలువబడేటువంటి దేవుడు హిందూ మత గ్రంథాలలో. చతుర్వేద సంహిత అనేటువంటి దాంట్లో మనం ఆ పరమాత్ముణ్ణి, ఆ పరాత్పరుణ్ణి, ఆ యొక్క పరమేశ్వరుణ్ణి, ఆ యొక్క భగవంతుని ఏమని పేర్లతోని పిలుస్తామంటే అగ్నిదేవుడు, వాయుదేవుడు, వర్ణదేవుడు, ఇంద్రుడు, ఇటువంటి పేర్లతోని మనం చూస్తాం అందులో. అయితే ఇక్కడ అగ్ని దేవుడు అని ఉన్న దగ్గర మనకు కంటికి కనిపించే ఈ అగ్ని దేవుడని కాదు అర్థం. ఇక్కడ మిత్రులారా బాగా అర్థం చేసుకోండి. అగ్నిదేవుడు అంటే అర్థం ఏంటంటే సమస్తాన్ని దహించి వేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి దేవుడు అగ్నిదేవుడు. వాయుదేవుడు అని అంటే ఇప్పుడు మనకు స్పర్శకు తగులుతున్నటువంటి ఈ గాలి దేవుడని కాదు అర్థం. ఇక్కడ వాయుదేవుడు అంటే అదృశ్య దేవుడు మరియు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి దేవుడు వాయుదేవుడు. వర్ణదేవుడు అంటే మన కంటికి కనపడేటువంటి ఈ వర్షము ఏదైతే ఉందో ఇది వర్ణదేవుడు అని అర్థం కాదు. వర్ణదేవుడు అంటే ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు జీవనాధారమైనటువంటి వర్షాన్ని కురిపించేటువంటి దేవుడు వర్ణదేవుడు అని మనం ఇక్కడ వేదంలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇంద్రుడు అని ఉంటుంది. ఇంద్రుడు అంటే ఈ పురాణాల్లో కనపడేటువంటి ఇంద్రుడు వేరు. ఈ వేదంలో ఉండేటువంటి ఇంద్రుడు ఏంటంటే బలవంతుడైనటువంటి దేవుడు ఇంద్రుడు అని అర్థము. పురాణాల్లో కనపడేటువంటి ఇంద్రుడు ఆదిత్య కొడుకు ఇంద్రుడు, ఈ ఇంద్రుడు వేరే. వేదాలలో ఉండేటువంటి ఇంద్రుడు ఏదైతే వృత్తాసురుణ్ణి సంహరించేటువంటి ఇంద్రుడు బలవంతుడైనటువంటి దేవుడు అని అర్థం అక్కడ వేదంలో ఇంద్రుడు అంటే. నీకు చతుర్వేద సంహితలో కొంత దూరం చదివిన తర్వాత ఒక 50 పేజీలు 100 పేజీలు పోయిన తర్వాత ఏమొస్తుందంటే అక్కడ ఇంద్రుడివి నీవే, అగ్నివి నీవే, వాయువు నీవే, వర్ణునివి నీవే, అన్ని నామములు కలిగిన ఏకదేవునివి నీవే అని అక్కడ మహర్షులు ఓ అగ్ని మా పాపములను పరిహరింపుము, ఓ వర్ణదేవా మా పాపములను మా నుంచి తొలగించుము, ఓ వాయుదేవా మా పాపములు మాకు మిక్కిలి భారంగానున్నవి. ఇటువంటి వాక్యాలు వచ్చేస్తాయి అన్నమాట. అంటే అన్ని పేర్లు ఆయనకు సంబంధించినవే. ఆ దేవుణ్ణే మనము ఇందాక చెప్పినట్టుగా భగవంతుడు, పరాత్పరుడు, పరమాత్ముడు, పరమేశ్వరుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, వర్ణదేవుడు, తర్వాత నీకు ఇంద్రుడు అనేటువంటి ఇంకా కొన్ని పేర్లతోని మనము ఈ చతుర్వేద సంహితలో ఆ భగవంతుణ్ణి మనము పిలుచుకుంటాము. ఆ దేవుణ్ణే మనం త్రిపీఠకాల గ్రంథంలో లోకరక్షకుడు అనే పేరుతోని పిలుచుకుంటాం. మనం ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ అని పిలుచుకుంటాం. మనం బైబిల్ గ్రంథంలో యెహోవా అని పిలుచుకుంటాం. మనం హెబ్రీ భాషలో ఆ దేవుణ్ణి ఎలోహిం అని పిలుచుకుంటాం. ఆ దేవుడే ఎవరి నామస్మరణ అయితే జరుగుతుందో ఆ అల్లాహే 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద యేసుక్రీస్తుగా పుట్టి ఆ అల్లాహే, ఆ యెహోవాయే, ఆ పరమాత్ముడే యేసుక్రీస్తుగా ఈ భూమి మీద 2000 సంవత్సరాల క్రితము పుట్టి మనుషులందరి శాప పాపాలను తన మీద వేసుకొని శిలువ మరణము చెంది మరణాన్ని జయించి పునరుత్థానుడైనటువంటి మహాదేవుడు. ఈ మ్యాటర్ ఈ యొక్క ఖురాన్ గ్రంథంలో ఆరాధ్యుడైనటువంటి అల్లాహ్ ఆయనే అని కూడా ఇంతకుముందు చెప్పినటువంటి 15 ఎపిసోడ్లలో స్పష్టంగా చెప్పడం జరిగింది. లేఖన ఆధారాలను చూపించడం జరిగింది. లేఖనాలతో ఖురాన్ గ్రంథంలో ఉండేటువంటి వచనాలతో, ఖురాన్ గ్రంథంలో ఉండేటువంటి సూరాలలో ఉండేటువంటి ఆయతులతో నిరూపించడం జరిగింది. ఈ మ్యాటర్ను మీరు మరింత స్పష్టంగా మీకు అర్థం కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళండి.
చెప్పబడినటువంటి ఎపిసోడ్లను అన్నింటినీ ఖురాన్ గ్రంథాన్ని ముందర పెట్టుకొని పరిశోధించండి, నిజాన్ని తెలుసుకోండి. ఆ దేవుడే శిలోమరణం చెంది పునరుత్థానుడైనటువంటి మహాదేవుడు. ఇవి మీకు గతంలో జరిగినటువంటి ఎపిసోడ్లను పరిశోధిస్తే మీకు కూడా అర్థమవుతుంది. సత్యాన్ని తెలుసుకోండి. ఆ యొక్క 2000 సంవత్సరాల క్రితము పునరుత్థానుడై లేచినటువంటి మహాదేవుని గుర్తుపట్టండి. అన్ని గ్రంథాల్లో ఆయనే ఆరాధ్యుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఆయన ఆశీర్వాదాలకు పాత్రులు కావాలని కోరుకుంటూ మీకందరికి కూడా మరొకసారి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ విషయం అర్థమవుతే ప్రపంచ శాంతికి బాటలు పడతాయి. ఈ విషయం అర్థమవుతే ప్రపంచంలో అల్లకొల్లోలం అనేది లేకుండా పోతుంది. ఈ విషయం అర్థమవుతే దేశాల మధ్య యుద్ధాలు కూడా ఉండవు. సరే, కొన్ని సమస్యలు ఉంటాయి. అవి అవిశ్వాసులు, భక్తిహీనులు, సైతాను ఆరాధకులకు, భక్తులకు కొన్ని సమస్యలు ఉంటాయి. ప్రధానంగా ఈ భక్తుల మధ్యలో వివిధ మత గ్రంథాలు కలిగినటువంటి ప్రజల మధ్య కొట్టాట్లయితే ఈ విషయం అర్థమైతే సమస్యపోతాయని అంటున్నాను. ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు గ్రంథాలను చదవడం వైపు ప్రోత్సహించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ రక్షణలోకి నడిపించబడాలని కోరుకుంటున్నాను.